అందరికీ నమస్కారం. 6 సంవత్సరాల క్రితం కేవలం 12 మంది విద్యార్థులతో మియాపూర్ ప్రాంతంలో మోడలేస్ ప్రారంభమైన విషయం నా వ్యూవర్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 5 సంవత్సరాల క్రితమే మోడలేస్ తెలుగు రాష్ట్రాల్లో అన్నిటికంటే బెస్ట్ రిజల్ట్ సాధిస్తుందని ముందే ఊహించడం జరిగింది. అది గత సంవత్సరం ఈ సంవత్సరం సాకారమైంది. ఉదాహరణకు లాస్ట్ ఇయర్ సౌత్ ఇండియాస్ ఫస్ట్ ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా 9th ర్యాంక్ జేఈ అడ్వాన్స్ జనరల్ కేటగిరీ మోడలేస్ వరకు వచ్చింది. ఈ ఇయర్ జనవరి సెషన్ లో కేవలం 200 పైచులకు విద్యార్థులు జేఈ మెయిన్ రాస్తే 76 మెంబర్స్ 99% పైన వచ్చింది. 3 స్టూడెంట్స్ 99.99 పైన వచ్చింది. 14 స్టూడెంట్స్ 99.9 పైన వచ్చింది. బహుశా ఇంత తక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి ఏ కాలేజీ కూడా ఈ దేశంలో ఈ రిజల్ట్ సాధ్యం కాలేదు. మోడలేస్ కేపీహెచ్బి క్యాంపస్ చాలా మంది తెలిసి ఉంటుంది. గత సంవత్సరం మాదాపూర్ స్టార్ట్ అయింది. ఈ సంవత్సరము మరొక 2 క్యాంపస్ స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి గచ్చిబౌలి క్యాంపస్, ఇది కో ఎడ్యుకేషన్ క్యాంపస్ కానీ ఎక్స్క్లూజివ్ గర్ల్స్ హాస్టల్ క్యాంపస్. దీనిలో స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో వేల మంది మోడ్యులస్ మాదాపూర్ అడ్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. కానీ లిమిటెడ్ సీట్స్ దృష్ట్యా వాళ్ళు ఇవ్వలేకపోయారు. కానీ అనేక మంది స్టూడెంట్స్ యొక్క విజ్ఞప్తి మేరకు మరొక 100 సీట్లతో మాదాపూర్లోనే స్ప్రింగ్ 100 అనే క్యాంపస్ నేమ్ పేరుతో మోడ్యులస్ మాదాపూర్లో మరొక బ్రాంచ్ వస్తుంది. దీనిలో కేవలం 100 సీట్లు మాత్రమే ఉంటుంది. దానిలో ఆల్రెడీ ఇప్పటికే చాలా సీట్లు అయిపోయినట్టున్నాయి. ప్రస్తుతము ఒక స్ట్రెస్ లేకుండా ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్లో తెలుగు రాష్ట్రంలో ఎవరికి సాధ్యం కానటువంటి అద్భుతమైన రిజల్ట్స్ మోడ్యులస్ ఎలా సాధించగలిగింది అనే విషయాన్ని తెలుస్తున్నారు. దీనిలో మనకు 4 ఫ్యాకల్టీస్ ఉన్నారు. దానిలో ఒకరు ఫ్యాకల్టీ ఉన్నారు. అందరికీ తెలిసినటువంటి నితిన్ సార్ ఐఐటి ఢిల్లీలో చదువుకునే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. మిగతా 3 కూడా మోడ్యులస్ ఫ్యాకల్టీస్. ప్రస్తుతం వాళ్ళు కొత్త క్యాంపస్ అయినటువంటి మోడ్యులస్ గచ్చిబౌలికి ఫ్యాకల్టీగా పంపించడం జరిగింది. సో వారిని ఇంట్రడ్యూస్ చేస్తూ మాట్లాడదాం. ముందుగా మనందరికీ పరిచయం నితిన్ సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, we discussed many times. So when it was very small also, when once upon a time there were only 12 students, we discussed in the same channel. Right, sir. So on that time nobody expected that this kind of growth, but we too discuss it. So after some times it will rule Hyderabad in terms of results, like that we discuss it. Because my own nephew and niece also studied in Modulus. So basically the speciality of Modulus, what I observed is the best results anyhow people knows, but with happiness, with zero stress or minimal stress. Right, Minimal sir. stress only students achieve this. So what is the success secret behind this kind of success with optimum stress? Sir, first of all, thank you for inviting me again to your channel. Sir, first of all, when we, if you remember, when we started initially, as you told, there were only 12 students. Basically our goal was very simple: to give honest coaching for JEE Main and Advance, and to try for every student to bring out of his or her best. So we are not here to make student happy by fooling him that you can get JEE rank without working hard or without any stress. We want to tell him the right thing required and give him that atmosphere where he doesn't feel stress. And generally, according to my experience, and when I was also having this coaching, sir, almost some 14 years back, Kota in Kota. So what I realize is, if my teacher is working with me, generally stress doesn't come, sir, because this is the exam. I think this is one of the few exam where student faces failure every week. Generally in South India, there is exam every week. There are some coaching keeping exam weekly, every week 4 or 5 times also. So anyway, we stick to one exam per week. So, and generally, if you generally make a JEE Main paper, students generally get less marks than what they expect. Suppose somebody is topper of the class, he may expect I should get 290 out of 300. He will get 280 or 270, which are extraordinary marks, but not as per their expectation. Yeah. So what happened? They at this age, 16 or 17 years of age, generally student will try to give up after some time because they are not getting what they are expecting. So they are required. The role of faculty is very important to tell that student, don't worry, if you give up right now, anyway you will fail. It's better to work hard and fail. So once that mindset goes into the student head, I feel they won't care too much about
the result and all that, they won't compete with others. One more thing is, here you see there are so many batches name. This section, that campus, this JE campus and NCRT campus or state campus, MCET campus. In Modulus there are no special batches, no special campuses. Everything is same. Though there might be students, let us say in one batch students will be extraordinary. In one batch students might be need some push from our side. So we always try to bring out the best of every student. It may not be IT for everyone, but at least try their best. So if we have that atmosphere, sir, I feel this happiness index on the child will go up. And I can say with confidence, because it is not only the faculty, sir, it is the atmosphere which matters. For example, I will take an example. If I go to some other institute and teach, not in Modulus, I being the founder, I won't go, but take a case. I think I cannot be as effective there as I will be effective here. It is because of the student and peer group and the atmosphere made by us. So that is something which is very, very important to prepare for this exam. And second, sir, we don't take every student. Every student while entry coming for admission will be counseled properly either by us or by our expert team. So we will make sure the students who are coming to our coaching are interested to prepare for this exam. They are not being forced by parent, or they are not coming because some of their relative got into IIT and they don't have that interest. So we try to counsel every student, tell them the reality in day one before they pay fees here, that this is what will be for you. Are you okay mentally? If they say yes, then generally it comes. So here, sir, not only the result, we have good students also. It is not, I am not saying that result is only because of Modulus. It is because the atmosphere created, sir. But you are choosing students by interest strictly. We are students are choosing us, we are choosing student. It is both ways. So then only best result can come from that student. Because as you speak about IIT and JEE ranks, according to me last year, though we got rank 9 all over India, which was South India best rank in JEE Advanced, there was a student who failed in intermediate first year. In second year his abstract rank was 599. Oh. So you see, that is something I feel was also one of our best result, but that is nowhere. So I feel everything is important, like not only teaching for IIT, JEE and mains, but we generally use those words to tell every student that please give your best. If I tell we'll prepare you for abstract, they will feel I should study for 6 hours, not like 10 hours. But the point is, for a JEE Advanced capable student, however it is to clear JEE Advanced, same efforts are required by students who is capable for JEE abstract and preparing for abstract. So here we are not segregating at all based on any target. Same coaching, trying to bring out the best of every child. We are adjusting as per the student speed, as per the student capability. But for example, I have with me Prasanna sir. So sir will take the best section as well as the last section. So student won't feel in the last batch or slowest batch that we are not getting good teachers. In Modulus, no student will feel sorry that our teachers are not up to the mark. So that kind of atmosphere is something, sir, we have created in last 7 years. We were same when we were with 12 students. Now we have almost this year second year students almost 560 plus, and first year incomings are almost around 700. Annual admissions are going on. We plan to take 1,000 generally. So I feel that our philosophy, our main goal has been the same, and I hope it will remain same in future also. సో ప్రస్తుతం సార్ నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను, బహుశా 4-5 సంవత్సరాల నుంచి మీరు మోడలెస్లో ఉన్నారు. అంటే ఇప్పుడు నేను లాస్ట్ 2 years నుంచి మెన్షన్ చేశాను. సో ఆల్ ఇండియా 9th ర్యాంక్ కానివ్వండి, లేకుంటే 99 పైన 76 మెంబర్స్ అవడానికి ఓన్లీ రెఫరెన్స్ రీసెంట్గా రెఫర్ చేశాను. బట్ కంపారిటివ్గా ఎవ్రీ ఇయర్ మోడలెస్ మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో కంటిన్యూస్ జరుగుతుంది. ఈవెన్ ఇనిషియల్ టైమ్స్లో అంత గ్రేట్ స్టూడెంట్స్ రాకపోయినా అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ వచ్చారు, మంచి రిజల్ట్స్ కంపారిటివ్గా వచ్చాయి. ఎందుకంటే చూసాను మా వాళ్ళు చదువుతున్నారు కదా, చదివారు కాబట్టి. అంటే ఈ కన్సిస్టెంట్గా యావరేజ్ స్టూడెంట్స్ తోటి కూడా మంచి రిజల్ట్స్ రావడానికి మీ దృష్టిలో ఏం రీజన్స్ మీరు గమనించారు? మీరు మోడలిస్ట్లో పనిచేయడం కాక అంతమందిలో సోకాల్ నెంబర్ 1 నెంబర్ 2లో కూడా టాప్ సెక్షన్ డీల్ చేశారు. సో మీరు IIT ధన్బాద్ చదువుకున్నారు. అంటే మీ అబ్జర్వేషన్ మీకు ఏం కనిపించింది?
అంటే ఇక్కడ ఎక్కువ మేము స్టూడెంట్ ట్రావెల్ అవుతాం సార్. లైక్ ఒక ఫ్యాకల్టీ ఎవరైనా ఉంటే లైక్ ఒక 6 months ఒక బ్యాచ్ టీచ్ చేసి నెక్స్ట్ 6 months ఇంకో బ్యాచ్ వెళ్ళడం అలా జరగదు. ఓకే. ఒక 2 years ఒకే బ్యాచ్ ని టీచ్ చేస్తారు ఏ ఫ్యాకల్టీ అయినా. బోత్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకే ఫ్యాకల్టీ. సో దాంతో మాకు స్టూడెంట్ తో ట్రావెల్ అయ్యడానికి ఎక్కువ ఛాన్స్ టైం ఉంది. Okay. స్టూడెంట్ తో మనం ట్రావెల్ అవుతాం. సో ఆ ప్రాసెస్ లో మాకు స్టూడెంట్ పాజిటివ్స్, నెగిటివ్స్, స్ట్రెంగ్స్, వీక్నెస్ అన్ని తెలుస్తాయి మాకు ప్రాపర్ గా. సో ఆ వీక్నెస్ మేము ఎక్కువ వర్క్ చేస్తాం. సో దాంతో వాళ్ళ యావరేజ్ అవుట్పుట్ పెరుగుతుంది అందరిది. అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇండివిజువల్ మెంటర్షిప్ అని ఒకటి ఉంది సార్. ఆ ఇండివిజువల్ మెంటర్షిప్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ లో 45 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఎంపీసీ ముగ్గురు లెక్చరర్స్ ఉంటారు కదా, ఒక్కొక్కరు 15 స్టూడెంట్స్ కి 15 into 3 45. సో ఒక్కొక్కరు 15 స్టూడెంట్స్ కి ఇండివిజువల్ గా మెంటర్షిప్ చేస్తాం సార్ ప్రతి 15 days కి ఒకసారి అలా. ఆ టెస్ట్ స్కోర్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా లేదా, ఇవన్నీ. సో ఆ ట్రావెలింగ్ ప్రాసెస్ మాకు యావరేజ్ గా కన్సిస్టెంట్ రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. పర్ క్లాస్ స్ట్రెంత్ కూడా కంపారిటివ్లీ తక్కువే ఉంది. మీరు ఇంతకుముందు పనిచేసిన యా ఎస్ సార్ 45. సార్ శశిధర్ సార్ యాక్చువల్లీ సార్ సో మీకు పెద్ద లెగసీ ఉంది. ఫర్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 12 years మీరు ఫిడ్జీ మాదాపూర్లో ఫిజిక్స్ ఫ్యాకల్టీ పనిచేస్తారు. ఎస్ సో డైరెక్ట్ ఫిడ్జీ మాదాపూర్ నుంచి ఇప్పుడు మోడలెస్ వెళ్ళారు. ఇప్పుడు గచ్చిబౌలికి రిక్రూట్ అయ్యారు. ఇంచుమించు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఫిడ్జీ అండ్ మోడలెస్ కరికులం చాలా వరకు బహుశా సిమిలర్గా ఉండొచ్చు. సో మీ దృష్టిలో మోడలెస్ యొక్క యూనిఫియేషన్, ఎందుకంటే మీరు వెరీ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫిడ్జీలో, దాంట్లో టాప్ సెక్షన్స్ డీల్ చేశారు. మీరు ఇప్పుడు దీనికి కూడా కనెక్ట్ అయ్యారు కాబట్టి మీ దృష్టిలో రెండింటి మధ్య పోలికలు ఏమున్నాయి, రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏమున్నాయి, మీ అబ్జర్వేషన్ రెండింటిది? బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చరు, అంబియన్స్ సేమ్ ఉంటుంది సార్. తర్వాత టీచింగ్ ప్లాను, కరిక్యులము అది కూడా సేమే ఉంటుంది సార్. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సేమే ఉంటుంది. అక్కడ స్టడీ అవర్స్ అంత విగరస్గా ఉండేవి కావు సార్. మాడ్యులస్లో ఇంటెన్సిటీగా స్టడీ అవర్స్ ఉంటాయి సార్. ప్లస్ ఈచ్ టీచరు ఈచ్ స్టూడెంట్తో స్పెండింగ్ టైము బాగా ఉంటుంది సార్. సో దట్ వాళ్ళని స్పెషల్ కేర్ ఉంటుంది సార్. వాళ్ళ దగ్గర ప్రతి డౌటు మనం క్లారిఫై చేయడము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది సార్. ఇది మనకి వాళ్ళతో పోలిస్తే, ఫిడ్జీతో పోలిస్తే మనకి ఇక్కడ ఓన్ హాస్టల్స్ ఉన్నాయి సార్. ఇంకొంచెం బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది సార్. ఓకే సార్. సో కిరణ్ సార్ యాక్చువల్లీ ఇప్పుడు మీ లెగసీ చాలా పెద్దది. సో మీరు దేంట్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు, ఎంఎస్సి కోచింగ్ ఇచ్చారు. సో ఒకప్పుడు ఎంఎస్సి కోచింగ్లో కెంబయాసిస్లో మీకు ఐటీ జామ్ లాంటిది అంటే బహుశా మీరు ఒక లెజెండరీ. సో బహుశా 15-20 years కొన్ని వందల మందిని ఐఐటిఎన్స్ తయారు చేశారు. సో అంతా ఎంఎస్సి కెమిస్ట్రీలో టాప్ ఫ్యాకల్టీ ఉండి మీరు ఇంటర్మీడియట్ నుంచి లాస్ట్ మేబీ 5-6 years నుంచి మోడలేషన్ టీచ్ చేస్తున్నారు, లైక్ ఎంఎస్సి టు ఇంటర్మీడియట్. సో కెమిస్ట్రీలో సో మీ దృష్టిలో మీరు 2 level స్టూడెంట్స్ చూసారు. కొంతమంది మీ స్టూడెంట్స్ ఇప్పుడు బహుశా టీచర్స్ కూడా ఉన్నట్టున్నారు, ఇదే ఇండస్ట్రీ వచ్చారు కొంతమంది, చాలామంది. సో మీ ఎక్స్పీరియన్స్లో ప్రజెంట్గా ఒక స్ట్రెస్ లేకుండా హ్యాపీగా టాప్ ర్యాంకర్స్ కావాలంటే ఏం జరగాలి? అంటే ఇన్స్టిట్యూషన్ నుంచి ఏం జరగాలి, స్టూడెంట్ నుంచి ఏం జరగాలి, పేరెంట్ నుంచి ఏం జరగాలి? ఫస్ట్ స్టూడెంట్ నుంచి మాట్లాడితే మనకు ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ సార్. అంటే స్టూడెంట్కి నేను సాధించాలి, నాకు ఈ గోల్ ఉంది, నాకు ఐఐటి అనే తపన ఉంటే ఫస్ట్ పాయింట్ అది, స్టూడెంట్కి తపన ఉండాలి. పేరెంట్స్ కూడా స్టూడెంట్ యొక్క ఏది ఇంట్రెస్ట్, నాట్ ఓన్లీ ఐఐటి అడ్వాన్సే కాదు, మెయిన్స్తో పాటు బిట్స్ ఇలా చాలా ఎంట్రన్స్ ఉన్నాయి కదా సార్. అంటే పేరెంట్స్ కూడా స్టూడెంట్ క్యాలిబర్ని చూసి దేనికి సూటబుల్ అనేది చూసుకొని దాన్ని బట్టి గైడ్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇవ్వాలి. పేరెంట్స్ ఫోర్స్ఫుల్గా జాయిన్ చేయకూడదు. ఇప్పుడు ఒక స్టూడెంట్కి అడ్వాన్స్ క్యాలిబర్ లేదనుకోండి, తీసుకొచ్చి అడ్వాన్సే ఫోకస్ చేస్తే రిజల్ట్ రాకపోవచ్చు, అంటే ప్రెజర్ చేయకూడదు అనమాట. అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్యాకల్టీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. అంటే వే ఆఫ్ టీచింగ్, అంటే ఇప్పుడు కొన్ని కాలేజీలు తీసుకుంటే ఏంటంటే స్పీడ్గా, అంటే నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఎక్కువ ఉండి స్పీడ్గా కంప్లీట్ చేసి సిలబస్ తొందరగా ఈ డేలో ఈ టైం ఇంత ఫాస్ట్ కంప్లీట్ చేయాలనే ఇదితోటి ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా అన్యాయం జరుగుతుంటుంది. కాబట్టి మంచిగా ఒక మంచి ఫ్యాకల్టీ టీం ఉన్నది, కేరింగ్ ఎక్కువ ఉన్నది, అంటే అప్లికేషన్ ఓరియంటెడ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్, ఎక్కడ బాగున్నారు ఫ్యాకల్టీ అని చూసుకొని అక్కడ అడ్మిషన్ తీసుకుంటే స్టూడెంట్కి బెనిఫిట్ ఎక్కువ జరుగుతుంది. మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే వీల్ గివ్ ద మోర్ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్స్. స్టూడెంట్కి ఏంటంటే యాక్చువల్గా ఐఐటీ అనేది డిఫికల్ట్ కాదు సార్. యాక్చువల్ అందరూ డిఫికల్ట్ అంటారు. ఇట్ ఇస్ అ డిఫరెంట్. మొన్న మెయిన్స్ పేపర్ కూడా ఇట్స్ అ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ పేపర్స్. పివైక్యూస్ చూస్తే మీకు అందరూ ఎట్లా అంటే క్వశ్చన్ ఆన్సర్ టైప్ బట్టి పెడుతున్నారు ఇప్పుడు. బట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనం క్వశ్చన్ ఎలా వచ్చినా ఆన్సర్ చేయొచ్చు సార్. అంటే
ఎక్కువ మంది నేను అబ్జర్వ్ చేసిన చాలా మంది స్టూడెంట్స్ని 70-80% ఎలా హ్యాబిచుయేట్ ఉన్నారంటే క్వశ్చన్ ప్రీవియస్ పేపర్ అండ్ ఆన్సర్ వాట్ ద ఆన్సర్, కాన్సెప్ట్ మీద ఎక్కువ కాన్సెప్ట్ చేయట్లేదు, అది ప్రాబ్లం అవుతుంది అనమాట. అదే స్టూడెంట్ ఎక్కువ ఫ్రీ మైండ్ తోటి కాన్సెప్టువల్గా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వెళ్తే ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ యూ కెన్ ఆన్సర్ ఈజీలీ అనమాట. అది మా అక్కడ ఇక్కడ ఈజీ అయిపోయింది. ఎందుకంటే అన్ని కాలేజీలో మొన్న అందరూ కూడా మెయిన్స్ పేపర్ చాలా టఫ్, మాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చన్నారు. కానీ మా కాడ ఆల్మోస్ట్ ఏప్రిల్ సెషన్ మా కాడ ఏమైందంటే 70-80% పీపుల్ మా గ్రాంట్ లిస్ట్ ఎలా వచ్చాయో, ఫర్ ఎగ్జాంపుల్ 250, 180, 190, 230 అలా వస్తే ఇక్కడ మా గ్రాంట్ లిస్ట్ వచ్చా నియర్లీ ఒక 5% కంటే ఎక్కువ వేరియేషన్ లేదు సార్. టాప్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ మాకు 285 వచ్చింది, 275 వచ్చింది అనుకోండి, ఇక్కడ 280. అంటే మార్క్స్ కూడా మాకు గ్రాంట్ టెస్ట్ మా పేపర్స్కి అక్కడ పేపర్స్కి పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలే. అంటే మా అక్కడ మంచి టీం ఉంది కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా పేపర్ తయారు చేశారు, అలా అనమాట. టెస్టింగ్ ప్యాటర్న్ చాలా సైంటిఫిక్గా ఉంది, అంటే రియాలిటీకి దగ్గరగా ఉంది. అంటే ఏ టైప్ ఆఫ్ వేకైనా మా స్టూడెంట్ ఆన్సర్ చేయగలిగేటట్లు మేము తయారు చేస్తున్నాం స్టూడెంట్స్. And Nitin sir, actually, in all the 6 years is a good period Right. to where any coaching institution to better level. So all the 6 years, just we expanded just 4 branches. Right, sir. And one interesting is recent edition is you expanded Modulus Madhapur to some other branch in Madhapur itself. Right, sir. The name was very interesting. The Spin 100 batch. The Correct. campus name is Spin 100 campus. Right, sir. So, is there any uniqueness for that name? What is the Spin 100? Why you are starting another very small branch in Madhapur itself? What is the reason actually? Sir, actually, today we have spoken to our faculties, sir, so will be at Gachibowli. So, first of all, sir, as I told you in starting, there is nothing special in any modulus campus. We try not to make any campus better than other or lower than other. We try our best to make everything same. But yes, sir, as per the locations, as per the availability, there will be some difference, which are positives or negatives. For example, now we have second campus in Madhapur with the name Spin 100. So why it's Spin 100, sir? Because we will take only 100 students. Okay. There are 3 batches. We will take only 100 students in that campus. So, comparatively, per class strength will be slightly less than Average- the Madhapur itself. Average strength, if you see average, will be around less than 35, sir. 35, let us say. 35. Some class might have 40. So, it is a branch where her class strength is a minimum compared to the other branches. Compared to you can other branches, sir. say. Slightly less. Yes, sir. That is what will be advantage for the students. Yeah. Now, we will have, as sir told, just now Prasanna sir, there will be a dedicated team teaching those students. So now you imagine 100 students studying from same set of extraordinary teachers for 2 years. How much difference it can create in the student improvement if they really work hard. And now mostly, sir, we are getting many students who are like average, above average. And looking at their performance in this course, we are very sure if they keep working like this, they will be among rankers. So definitely, the Spin 100 campus in Madhapur will be same like a Modulus Madhapur campus 1. Only difference 3 batches, 1 set of teachers, dedicated teachers. We will meet with them in next video, hopefully. And I'm sure that will give a very good impact to the students who are looking for a campus with minimal strength, and definitely focus will improve naturally. Because when the campus have less strength, personal focus on the student naturally improves. So those are the differences. And if in case their parents have any doubt, we are always there to discuss and tell. So generally, but sir, to your question, we are not making any campus different from others. And you told one more point, we are expanding very slowly because good things take time, generally, sir. Because if we start expanding very rapidly, we may have to compromise our ideal, the core philosophy. Exactly. Quality and So we want, because my thinking, sir, now we are getting many students top 100, 500. So according to me, I think there are almost 10,000 students in India who are capable, who are till 10th up to that level to get rank in top 500. But out of those 10,000, only 500 will make it top 500. So to bring those people to top 500, faculties or coaching institutes plays a very important role. So we are trying to be as honest, as dedicated toward those students, so that from those 10,000s, even if we get some 100, we try our best to make those 100 people, we try our best to bring top 500. So that is what we try, sir.
because coaching is something which we want from starting. We are not here to give focus like only for intermediate. That will not bring out the best of the student. So here we want him to explore his best with good set of teachers. Very simple, sir. That is what we are doing. So last question, sir. Actually, you are having boys hostel in KPHB, Right, sir. girls hostel in Gachibowli. Gachibowli. Co-education both the campuses. Yes, sir. That is very clear. So, but many parents are calling me. I want a seat in Madhapur campus, first or second, but I want hostel admission. Then, what is the solution for that? Sir, there is a hostel for Madhapur campus also. In Madhapur itself. Yes, sir. Okay, it's a new dish, I think. It's a Previously it was not yes, there. sir. Already, actually, we were not expecting hostel admissions for Madhapur campus. Right now, we have almost 40-50 admissions, sir, for Huh, sir? hostel. You are having special campus at Madhapur also. Yes, sir. For these two branches, Yes, sir. first and second branch, you are having special. Yes, For sir. boys and girls. Yes, sir. Sir, for boys, campus will be in Madhapur, which will be around like 500 meters from the campus. For girls, campus will be in, as usual like last year in KPHB girls campus. For Yeah. girls, that takes from the KPHB girls campus, it takes 15 minutes to go to Madhapur. Transportation is your responsibility. Everything is our responsibility. Transport, That all will be included in the fee itself. everything will be included in the fees, sir. Thank you very much, Nitin sir. Very wish you all the best. You are starting 2 more campuses, and we expect you have to expand little more rapidly, just for the sake of parents. You may not be interested, but parents are seeking more admissions, so more vacancies should be there in the college. So ఇది మిత్రులారా, సో మాడ్యులస్ ప్రస్థానంలో డే 1 నుంచి ఇప్పటివరకు ఉన్నటువంటి కాలేజీ. సో ఎవరికి మాడ్యులస్ తెలియనప్పుడు బహుశా చాలా మందికి మన ఛానల్ ద్వారా తెలిసింది. సో దట్ ఈస్ వెరీ ఫార్చునేట్ ఆల్సో, వీఆర్ ఆల్సో, బికాజ్ ఒక మంచి కాలేజీని పెద్దగా ప్రచారం లేనప్పటికీ సైలెంట్గా సీరియస్ వర్క్ చేసే ఇన్స్టిట్యూషన్ గురించి కొన్ని వేలాది మంది పేరెంట్స్ తెలిసేటువంటి ఒక బాధ్యత మనం తీసుకున్నాం. ఇదే కాక మంచి స్కూల్స్, మంచి ఇంజనీరింగ్ కాలేజ్ మీద గైడెన్స్ చేయడం కోసం 9256199299 ఫోన్ చేయండి. రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ ఉంటాయి, ఫ్రీ జూమ్ మీటింగ్స్. వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ చేయబడతారు. అన్ని విషయాలు కూడా మీకు అప్డేట్ ఇవ్వబడతాయి. ఈ సుధర్మ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ మీకు మిత్రులు తెలియండి. చాలా లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.